ఆంధ్రాకి స్పెషల్ అయినటువంటి పూతరేకుల్ని ఇంట్లోనే ఎలా చుట్టుకోవాలో చూపిస్తాను చూడండి. బాదం పప్పుల్ని తీసుకుని వాటిని మిక్సీలో వేసి బరగ్గా అయ్యే వరకు పౌడర్ పట్టి పక్కకు తీసుకోండి. దీనిలోనే మళ్ళీ కొన్ని జీడిపప్పుల్ని తీసుకుని అవి కూడా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు ఈ రెండు పౌడర్స్ ని కూడా ఇలా మొత్తం కూడా కలుపుకోండి, మిక్స్ చేయండి. ఆ తర్వాత కొన్ని జీడిపప్పుల్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఈ పౌడర్లోకి కలపండి. కొన్ని బాదం ముక్కలు, జీడిపప్పు పలుకులు ఇలా ఉండడం వల్ల పంటికి తగులుతూ ఉంటే మంచి టేస్టీగా ఉంటుంది పూతరేకులో. నెక్స్ట్ ఇక్కడ నేను పంచదారని పొడిగా చేసుకున్నానండి. లేదు మీరు బెల్లం యూజ్ చేసినా నో ప్రాబ్లం, మీ ఇష్టం అది. నెక్స్ట్ నెయ్యి అయితే ఎక్కువ పడుతుంది, దీనికి నెయ్యి వేడి చేసుకోవాలి. ఇవైతే 100 రేకులు అండి పూతరేకులు, భీమవరం నుంచి తీసుకొచ్చాము. రేకు 5 రూపాయలు పడింది. ఫస్ట్ గా న్యూస్ పేపర్ వేసుకుని దీనిపైన ఒక రేకు పెట్టి దాని మీద లైట్ షుగర్ పౌడర్ అయితే జల్లి దాని మీద నెయ్యి అయితే వేసుకోవాలి. వేసుకుని మనం చేసుకున్నటువంటి రెడీ అయిన పౌడర్ అయితే వేసుకోవచ్చు. మీరు ఎన్ని రేకులు కావాలంటే అన్ని రేకులు పెట్టుకుని ఇలా ఫోల్డ్ చేసుకోవచ్చండి ఈజీగా. టేస్టీ పూతరేకులు రెడీ.